బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైద్యం వికటించి వ్యక్తి మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లా ఫిర్జాది కూడా శ్రీకార హాస్పిటల్లో జరిగింది. కొండమడుగు గ్రామం బీపీ నగర్ కు చెందిన మండలం వెంకటేష్ గౌడ్, అదేవిధంగా భార్య వైష్ణవి, వీరిద్దరికి పిల్లలు కూడా ఉన్నారు. వెంకటేష్ కొండమడుగులోని ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నారు. నెల 30న వెంకటేష్ ను యాక్సిడెంట్ అవడంతో స్టార్ ఇన్సూరెన్స్ ఉందని ఫిర్జాదిగూడ శ్రీకార హాస్పిటల్ కు వైద్యం కోసం తీసుకెళ్లారు. అడ్మిట్ చేసుకుని వైద్యులు చికిత్స నిర్వహించారు. అప్పటి నుండే కోమాలో ఉండి నిన్న మాట్లాడడంతో బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. అదే రోజు రాత్రి వెంకటేష్ మృతి చెందాడని హాస్పిటల్ సిబ్బంది తెలపడంతో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఎలా మృతి చెందాడని బంధువులు హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగారు. యాజమాన్యం వైద్యం అందించి వైద్యులు వివరణ ఇవ్వాలని బంధువులు హాస్పిటల్ ముందు బటాయించారు. స్థానిక పోలీసులు చేరుకుని యాజమాన్యానికి ఒత్తాసు పలుకుతున్నారని, తమకు న్యాయం చేయాలని బంధువులు కోరుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైద్యం వికటించి వ్యక్తి మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లా ఫిర్జాది కూడా శ్రీకాళ హాస్పిటల్లో జరిగింది. కొండమడుగు గ్రామం బీపీ నగర్ కు చెందిన మండల వెంకటేష్ గౌడ్, అదేవిధంగా భార్య వైష్ణవి, వీరిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వెంకటేష్ కొండమడుగులో ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నారు. గత నెల 30న వెంకటేష్ కు యాక్సిడెంట్ అవడంతో స్టార్ ఇన్సూరెన్స్ ఉందని ఫిర్జాది కూడా శ్రీకార హాస్పిటల్ కు వైద్యం కోసం తీసుకొచ్చారు. అడ్మిట్ చేసుకుని వైద్యులు వైద్యాన్ని చేస్తున్నారు. అప్పటి నుండే కోమలో ఉండి నిన్న రాత్రి మాట్లాడడంతో బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. అదే రోజు రాత్రి వెంకటేష్ మృతి చెందాడని హాస్పిటల్ సిబ్బంది తెలపడంతో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఎలా మృతి చెందుతాడని బంధువులు హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగారు. యాజమాన్యం వైద్యం అందించిన వైద్యులు వివరణ ఇవ్వాలని బంధువులు హాస్పిటల్ ముందు బటాయించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. వైద్య చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించినటువంటి ఎమర్జెన్సీ పర్పస్ లో ఆసుపత్రికి తరలించినటువంటి వ్యక్తి మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లా ఫిర్యాదుగూడ శ్రీకార హాస్పిటల్ లో చోటు చేసుకుంది. ఇది మొన్న 30వ తేదీన బీబీ నగర్ కు చెందినటువంటి వెంకటేష్ గౌడ్ అనేటువంటి వ్యక్తి అనుకోకుండా యాక్సిడెంట్ అవడంతో వెంటనే ఆయనకున్నటువంటి ఇన్సూరెన్స్ నేపథ్యంలోనే ఆయనను వెంటనే స్టార్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఈ యొక్క శ్రీకార హాస్పిటల్ కు తరలించే అనేటువంటి ఇన్ఫర్మేషన్ తో శ్రీకార హాస్పిటల్ కు తరలించిన నేపథ్యంలోనే శ్రీకార హాస్పిటల్లో ట్రీట్మెంట్ కొనసాగుతా ఉంది. 30వ తారీఖు నుంచి నేటి వరకు కూడా నిన్న రాత్రి వరకు కూడా ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి నేపథ్యంతో ట్రీట్మెంట్ చేశారు. అంతేకాకుండా నిన్న వెంకటేష్ గౌడ్ ఎవరైతే మృతి చెందినటువంటి వ్యక్తి ఉన్నారో నిన్న సాయంత్రం ఆరోగ్యంగానే కుటుంబ సభ్యులు తన భార్యతో కూడా మాట్లాడినటువంటి సందర్భం ఉంది అని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అదే విధంలో కూడా రాత్రి నిన్న సాయంత్రం సమయంలో మాట్లాడిన వ్యక్తి తెల్లవేసరికి మృతదేహంగా మారిన సిచ్యువేషన్స్ ఘటన చోటు చేసుకుంది. శ్రీకార హాస్పిటల్ యాజమాన్యం కావాలనేటువంటి ఏదైతే వైద్యం వికటించి మృతి చెందాలంటూ కూడా కుటుంబ సభ్యులు భారీ ఆరోపిస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున కూడా వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కూడా కుటుంబ సభ్యులు, దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసి శ్రీకార హాస్పిటల్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ శ్రీకార హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి మెయిన్ రోడ్ పైన పెద్ద ఎత్తున కూడా బైఠాయించి ధర్నాకు దిగడం జరిగింది. వెంటనే తమకు సరైనటువంటి న్యాయం చేయాలి, హాస్పిటల్ సీజ్ చేయాలి, ఇటువంటి ఎంతో మంది అమాయకుల ప్రాణాలు తీసుకుంటుంది ఈ హాస్పిటల్ అంటూ కూడా ఈ యొక్క హాస్పిటల్ యాజమాన్యంపై పూర్తి స్థాయిలో ప్రజలంతా వ్యతిరేకిస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. బాధితుల కుటుంబాలకు సంబంధించి కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి చేరుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ కి సంబంధించి యాక్సిడెంట్ నేపథ్యంలో హాస్పిటల్ కి తరలిస్తే నిన్న సాయంత్రం మాట్లాడిన వ్యక్తి ఈ రోజు ఎలా చనిపోయాడు అన్నటువంటి యాంగిల్లో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరాధించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వైద్య నేపథ్యంలో కూడా మరి తరలించినటువంటి వ్యక్తికి ఏదో ఏజెన్సీకి సంబంధించినటువంటి ఏదైతే స్టార్ ఏజెన్సీ, హెల్త్ ఇన్సూరెన్స్ కి సంబంధించినటువంటి ఏజెన్సీ వాళ్ళు చెప్పిన నేపథ్యంలో తరలిస్తే యాజమాన్యం పట్టించుకోకుండా పూర్తి స్థాయిలో కూడా హాస్పిటల్ కి సంబంధించినటువంటి ఏదైతే వైద్యం చేసినటువంటి వైద్యం వికటించే మృతి చెందాడు అన్నటువంటి ఆరోపణ కుటుంబ సభ్యులు తన భార్య కూడా చేస్తా ఉంది.
బట్ ఆసుపత్రి సిబ్బంది మాత్రం తను 3 రోజుల పాటు కూడా కోమాలోనే ఉన్నాడు. ఆ కోమాలో ఉన్న నేపథ్యంలో కూడా అనుకోకుండా ఇటువంటి పరిణామం వల్ల ఆయన మృతి చెందాడంటూ ఆసుపత్రి యాజమాన్యం చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. బట్ దానికి సరైన న్యాయం చేయాలి అంటూ మాత్రం కుటుంబ సభ్యులు ఆరోపిస్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టాలంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సంఘటన స్థలానికి పోలీసులు కూడా చేరుకున్నారు. పోలీసులు చేరుకున్నటువంటి నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి తదుపరి ఎంక్వైరీని కూడా చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ ప్రణయ్.